నమస్కారం. ఓకే సార్. ఈ సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత ఎవరు ప్రతిభావంతులైన బంధువుల కాస్ట్లో రాష్ట్ర బుల్లి కాస్ట్లో వాళ్ళందరికీ ప్రోత్సాహాలు ఇస్తారు. ఇక్కడ అక్కడ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పిల్లలకి పోటీతత్వం పెరిగి ఉద్యోగం అయితేనేమి ఉపాధి అయితేనేమి కల్పించడానికి కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి 16 సంవత్సరం ఇక్కడ చేయడం అన్నమాట. అక్కడి నుంచి మొదలుపెట్టారు ఇక్కడ. దీని తర్వాత దీనికంటే 8 సంవత్సరాలు వెనక ఇక్కడ ఒకటి వందిలి రాజ్పూత్ సంఘం తరఫున 20,000 మందితో మంచి కార్యక్రమం చేసినాను ఇక్కడ ఆ సమయంలోనే. ఇటువంటి కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా చేస్తున్నాను. ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ పాపులేషన్ హైదరాబాద్ ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి ఈ బైఫర్కేషన్లో ఉన్న 13 జిల్లాలు కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉన్నారు కుటుంబ క్యాస్ట్ వాళ్ళు. మేమంతా వందిల్ ఖైట్ నుంచి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద మైగ్రేట్ వచ్చాము ఇక్కడికి. అందువల్ల మా గుర్తింపు ఇక్కడ చాలా తక్కువ ఉంది. రాజకీయంగా మా వాళ్ళు ముందుకు రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ రాజకీయంగా మనకు ఆధునికల బచ్చిగేరి ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక 40 మంది కుటుంబ సభ్యులు బంధువుల కాస్ట్లో ఉన్నారు. వాళ్ళు ఒక సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి లేడీ ఉంది. ఆమె సొంత ఊరు కూడా కోయలకుంట రావాలి. ఇలా ప్రతి కర్నూలు జిల్లాలో ఎక్కువ ఉండేది కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, ఆదోని, మిగతా గ్రామాల్లో దాదాపుగా 15,000 మంది సభ్యులు ఉన్నారు. అందరూ బీదవస్తులే, చిన్న చిన్న వ్యాపారాలు చూసుకునే వాళ్ళే. ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు ఆర్థికంగా బలంగా ఉన్నారు. వాళ్ళు కూడా మాకందరికీ బీదవాళ్ళకు సపోర్ట్ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి అందరినీ కలుపుకొని పోయి ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. నా పేరు నారాయణ సింగ్, కర్నూలు జిల్లా రాజ్పూత్ బుందీ అసోసియేషన్ ప్రెసిడెంట్. రాజ్పూత్ బుందీ కాస్ట్లో బీద వాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు, ఎవరైతే విద్యాపరంగా మంచి ర్యాంకులు సంపాదించిన వాళ్ళు కూడా ఇక్కడ బహుమతి ప్రదానము, వాళ్ళకు ప్రోత్సాహాలు కూడా ఈ సమావేశంలో వాళ్ళకు కూడా ఇస్తున్నాము. భవిష్యత్తులో చాలామంది బీద వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి మ్యారేజెస్ ఎవరికి పెళ్ళిళ్ళు జరుగుతాయో మ్యాట్రిమనీ కూడా పెడుతున్నారు. ఇక్కడ కూడా అందరికీ సహకారంగా ఈ బంధువుల కాస్ట్ను గుర్తింపు తేవాలి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ. దానికోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఒక 6-7 సంవత్సరాల కిందట మొత్తం సౌత్ ఇండియా లెవెల్లో 20,000 మంది రాజ్పూత్ బంధువుల కాస్ట్ వాళ్ళతో టీఈటీ కళామండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేసినాము. అప్పుడు దాదాపుగా 20,000 మంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో అందరూ కలిసి గుర్తింపు చెప్తున్నారు. నా పేరు రాఘవేంద్ర సింగ్. అది ఈ కర్నూలు రాజ్పూత్ యువజన సంఘంకి అధ్యక్షుడుగా ఉన్నాను. ఓకే, మా ధ్యేయం ఒకటే అండి, ఈ మా కులానికి తగిన గుర్తింపు లేదు. సో ఆ గుర్తింపు కోసం ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలతో కూడా మేము చాలామందితో రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కుల గుర్తింపు కోసమే మా ఈ మెయిన్ ప్రాబ్లం. మేము కర్నూలు జిల్లాలో దాదాపు ఒక 2,000 ఫ్యామిలీస్ ఉన్నాము. ఈరోజు ఈ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఎవరెవరు వస్తున్నారు గెస్టులు, వాళ్ళకి మీ డిమాండ్స్ ఏమున్నాయి? ఈరోజు యాక్చువల్గా అయితే మేము మంత్రి గారు టీజీ భరత్ గారిని ఆహ్వానించినాము. కానీ వాళ్ళు సమయానుకూలాన్ని బట్టి మళ్ళీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మా డిమాండ్ ఒకటే అండి, మంత్రి అయినా ఎవరైనా ప్రభుత్వంతో మా కులానికి తగిన గుర్తింపు కావాలని మేము అడుగుతున్నాం. అది మా ఈ మా కులం యొక్క శ్రీశైల దేవస్థానంలో ఒక వసతి గృహం కోసం పోరాడుతున్నాము. ప్లస్ మా యొక్క కులం యొక్క మహారాణా ప్రతాప్ యోధుడు ఆయనదొక విగ్రహం కోసం మేము చాలా విధంగా కృషి చేస్తున్నాము. ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో మా కులానికి ఓబీసీ గుర్తింపు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఓసీగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే బీసీబీగా పెట్టినారు. కానీ ప్రతి భారతదేశంలో ఈ కులాన్ని ఓబీసీలోకి చేర్చడానికి పెద్దలు అందరూ ప్రయత్నం చేస్తున్నారు.
అలా ఈరోజు బొందిలి రాజ్పూత్ యొక్క కార్తీక వన భోజన కార్యక్రమం కర్నూలు జిల్లా యందు యునైటెడ్ క్లబ్లో కావడం జరుగుతుంది. ఇది గత 18 సంవత్సరాలుగా మా వనభోజనాలు కర్నూలు జిల్లా నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. మా యొక్క కులం యొక్క సభ్యులందరం కూడా ఎంతో సమిష్టి కృషితో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా మా కులానికి కావాల్సినటువంటి కొన్ని అవసరాలు ఉన్నాయి మాకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మా కులం వచ్చేసి ఇక్కడ బీసీలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2006 నుంచి మాకు బీసీ కులంలో చేర్చారు ఇక్కడ. కానీ కేంద్రంలో మాది ఓసీలో ఉన్నందుకు మా విద్యార్థులందరూ కూడా చాలామంది ఓబీసీ రిజర్వేషన్ రాక చాలా నష్టపోతున్నారు. అనేక రకమైన నీట్ సీట్లలో కానీ ఎంసెట్లో కానీ మా పిల్లలకు సీట్లు రావడం లేదు. ఈ విషయమే చాలాసార్లు మేము అందరికీ కూడా రిప్రజెంట్ చేశాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి మా యొక్క కమ్యూనిటీని ఓబీసీగా గుర్తించి మా విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మహారాణా ప్రతాప్, ఈ కులంలో ఉన్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి మేవాడ్ రాజు అయినటువంటి మహారాణా ప్రతాప్ గారి విగ్రహం కూడా ఈ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారని ఈ సభాముఖంగా వాళ్ళని కోరుకుంటున్నాను. దాంతోపాటు మాకు శ్రీశైలంలో కూడా అన్ని కులాలకు ఉన్నట్టు మాకు కూడా అక్కడ మాకు కుల సభలో వసతి కులానికి నాకు శాంక్షన్ ఇచ్చినట్లయితే అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని ఈ సభావేదిక అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మరియు మినిస్టర్ గారికి అందరూ కూడా సవినయంగా మా కుల బంధువులు అందరి తరఫున, మా కుల పెద్దల తరఫున ఈ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డి బొందిలి శ్రీవాసి.